పెట్టి ఇజ్రాయేలుకి చెప్పమని చెప్పాను, ఆ విధంగా చెప్పమని యాజకులను పంపించాను. ఇజ్రాయేలీయులు ఆనాడు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు అన్నట్లుగా కొంతమంది వారు అలా ఉండకూడదు, వారు ఫలించలేదు, నిష్ఫలులుగా మిగిలిపోతారు, ఫలభరితమైన ఆత్మీయ ఫలాలు వారికి దొరకవు, దేవుని వాక్యాన్ని వినకపోతే, దేవుని వాక్యాన్ని గ్రహించకపోతే, దేవుని వాక్యాన్ని అనుసరించకపోతే అని నేటి మార్కు సువార్త 4:19 నుంచి స్వార్థికుడు మనకు తెలియజేస్తాడు. గమనించండి, దేవుని మాటలు వినడానికి వచ్చినటువంటి మనము బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్గా కొంతమంది ఉన్నామన్నమాట. అంటే దానికి అర్థం ఏంటంటే క్రమం చొప్పున రావడం జరిగింది. చిన్ననాటి నుంచి మన పెద్దలు మనకు నేర్పించిన విద్యాబుద్ధులతో పాటుగా ఈ క్రమము అనుసరించాలి, మంచిది. కానీ కొందరు మన పెద్దలు ఏ విధంగా అయితే అలక్ష్యం చేసి వాక్యాన్ని ఆలకించారు, దాని ద్వారా వారికి ఏ విధమైనటువంటి ప్రయోజనం లేకుండా పోయిందో, అలాగనే కొంతమంది ఆ ట్రాక్లో నడుస్తున్నారు అనడానికి వారి పనిపాట్ల మీద, వారి ఉద్యోగ ధర్మాల మీద, వారికి వచ్చేటువంటి రాయితీల మీద, వారికి పోయేటువంటి నష్టాల మీద, వారు పడుతున్నటువంటి కష్టాల మీద మనసు ఉంచి దేవుని మీద హృదయాన్ని మనస్సును కేంద్రీకరించలేనటువంటి పరిస్థితుల్లో ఉండి దేవుని వాక్యాన్ని వినటం అవివేకమని నేటి ప్రవక్తలు మనకు తెలియజేస్తారు. నీ పూర్ణ ఆత్మతో దేవుని వాక్యాన్ని, నీ పూర్ణ శక్తితో దేవుని వాక్యాన్ని ఆలకించు. నీ పూర్ణ హృదయంతో దేవుని యొక్క మందిరంలో నువ్వు, అప్పుడు ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం ప్రభునందు ప్రేమైనటువంటి పరిపూర్ణమైన విశ్వాసంతో, పరిశుద్ధమైనటువంటి హృదయంతో దేవుని మందిరంలో కూర్చుని ఆయన మాటలు వింటూ ఉంటే ఆయన మాటలు అనేకమైన విధాలుగా మనలను ఫలభరితమైనటువంటి జీవితాల్లోనికి నడిపిస్తాయి అనటానికి ఏ విధమైన అతిశయోక్తి లేదు. అందుకు ఆత్మఫలాలే దానికి నిదర్శనం. ఆత్మఫలాలు ఫలించినటువంటి వారు సఫలులు, ఆత్మఫలాలు లేనటువంటి వారు నిష్ఫలులు. మరి వింటున్న వాక్యం ఏమైంది? మరి వింటున్న వాక్యం ఎక్కడ ఉంది, ఎక్కడ పెట్టాము అని ఆలోచన చేస్తే అది ఎవరికి వాళ్ళమే మనము హృదయ పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. ఆంతరంగిక పరిశీలన చేసుకుని, ఎన్నాళ్ళు నేను దేవుని వాక్యం విన్నాను కదా, ఈ వాక్యం ద్వారా ఆత్మ పరిశీలన చేసుకోవాలని దేవుని వాక్యం ప్రకటిస్తుంది కదా, నిజమే కదా, దేవుని మాటలు వింటున్నటువంటి నేను ఎంతగా దేవునిలో ఫలించాను. జీవనపరమైన వృత్తులు ఏమైనా కావచ్చండి, వృత్తులకి దేవుని వాక్యం వినడానికి ఎటువంటి సంబంధం లేదు. జీవనపరమైన వృత్తులు, జీవనపరమైనటువంటి పనిపాట్లు ఏమైనా కావచ్చు. కానీ దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత దేవుని మందిరంలో దేవుని మాటలు ఎంతగా మనము అత్యాశక్తితో ఆలకిస్తున్నాము, ఆ మాటలకు కట్టుబడుతున్నాము, ఆ మాటలు చెప్తున్నటువంటి యాజకులను ప్రేమిస్తున్నాము, యాజకుల నోట వచ్చే మాటలు దేవుడిలో వచ్చేటువంటి మాటలుగా మనము గ్రహించగలుగుతున్నాము. అది ముఖ్యమని నేను మీకు మరొకసారి తెలియజేస్తున్నాను. మానవ జీవితాలకు దేవుని వాక్యం ఎంతటి ప్రాముఖ్యతను సంతరించుకుంది అని అంటే చాలా ప్రధానమైన దేవుని మాట. దేవుని మాటలు వినడం ద్వారా ప్రజలు ఉత్తమమైనటువంటి వాటిని వెతికేవారుగా మారుతారు, మంచిని వెతికేవారుగా మారుతారు, చెడుకి దూరంగా వెళ్తున్నారు. మంచిని మన జీవితాల్లో కొనసాగించాలని, నాకు తెలిసినటువంటి మంచిని, నాకు ఉన్నటువంటి మంచిని నలుగురికి పంచిపెట్టాలని
నష్టమైనా ఏదో ఒక రోజు లయమైపోతాయి కానీ, నశించిపోతాయి కానీ, దేవుని నోట నుండి వచ్చే ఏ మాట కూడా నశింపవు. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటకు కూడా ఎంతో వాల్యూ ఉంది. ఆ మాటలు వినడం ద్వారా మన జీవితాలు కట్టబడతాయి. దేవుని మాటలు వినడం ద్వారా దేవుడు మనకి ఏమిస్తాడంటే దీర్ఘాయుష్ ఇస్తాడు. ఏమిస్తాడమ్మా? దేవుని మాటలు వినడం ద్వారా దేవుడు మనకు దీర్ఘాయుష్ ఇస్తాడు. దేవుని మాటలు విని కట్టుబడడం ద్వారా పూర్ణ సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తాడు. సమాధానం లేనటువంటి వారు, సంతోషం లేనటువంటి వారు, దిగాలుతో, లేమితో, ఇరుగుతో, ఇబ్బందితో, వ్యాధితో, బాధతో, ఎంతో బాధతో బ్రతుకుతున్నటువంటి అనేక ఉన్న, ఆస్తులు ఉన్నా, అంతస్తులు ఉన్నా, జనబలం ఉన్నా, ధనబలం ఉన్నా, పూర్ణ ఆనందం, పూర్ణ సంతోషం లేనటువంటి వారు అనేకులు ఉన్నారు భూమి మీద. వారందరూ కూడా పూర్ణ సంతోషాన్ని, పూర్ణ ఆనందాన్ని కలిగి జీవించాలంటే దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వినాలి. వినడం ద్వారా ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. విశ్వాసం క్రీస్తును కూర్చున్నటువంటి మాటలు వినడం ద్వారా మాత్రమే వస్తాయి. సైంటిస్టులు చెప్తున్నటువంటి మాటల ద్వారా విశ్వాసం వస్తుందా? భూమి నుంచి ఆకాశానికి హెలికాప్టర్, రాకెట్ ఇంత దూరంలో ఉంది, విశ్వాసం వస్తుందండి? జ్ఞానం వస్తుంది, అంతవరకు లోక జ్ఞానం వస్తుంది. ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్తున్నటువంటి మాటలు వినడం ద్వారా భూమి మీద మనం బ్రతకడం ఎట్లా అనేటువంటి యొక్క మంచి జ్ఞానం వస్తుంది తప్ప దేవుడు తన కృప మహదేశ్వర్యాన్ని ఏ కోశంగా కూడా మనకు ఇవ్వడు. ఆ లోక జ్ఞానం ద్వారా ఈ లోక జ్ఞాని ఏమైంది, ఈ లోక శాస్త్రి ఏమైంది, ఈ లోక మర్యాదలు కలిగినటువంటి వారు ఏమైంది, ఈ లోక మర్యాదలను కోరినటువంటి వారు ఏమైంది, దైవ జ్ఞానం చేత, దైవ అనుభవాల చేత, దైవ క్రమం చేత జీవించినటువంటి వారు పేర్లు జీవ గ్రంథాల్లో రాయబడుతున్నాయి. అటువంటి వారి యొక్క పేర్లు ఈ భూమి మీద స్థిరస్థాయిగా మిగిలిపోతూ ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు దేవుడు. ఆ మాటలన్నీ దేని ద్వారా చెప్తున్నాడు, దేని ఆధారంగా చేసుకుని చెప్తున్నాడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా. ఆ భయభక్తులు ఎవరు నేర్పుతున్నారంటే దేవుని మాటలే దేవుని భయభక్తులు మనకు నేర్పిస్తున్నాయి కనుక. కీర్తన గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాం సార్. కీర్తన 12:6. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి పూసలో 7 మార్లు కరిగి ఉన్నంత పవిత్రములు. దేవుడి మాటలు ఎలాగమంటమ్మా? ఆయన అన్నారు కదా, నా మాటలు అగ్ని వంటివి కావా, బండలను సైతం బద్దలు కొట్టే సుత్తి వంటివి కావా, చాకులి వాని సబ్బు వంటివి. అగ్ని ఏం చేస్తుంది? బంగారాన్ని ఈరోజు పుటం వేస్తే ఆ సొంత సువర్ణంగా వస్తుంది బయటికి. పాత బంగారం పట్టుకుని ఏం చేస్తారు? ఇల్లు దాన్ని కాల్స్తే అప్పుడు ఆ రాయి పోయి పరిపూర్ణమైన బంగారం మనకి బిస్కెట్ బయటకు వస్తుంది. దాన్ని ఇలా కవతలు చేస్తారు. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి అంతకంటే విలువైనటువంటి దేవుని మాటలు 7 మార్లు కడిగి ఉన్నంత పవిత్రాలు. ఒక్కసారి కడిగితే బంగారం సువర్ణం అవుతుంది. 7 మార్లు కడిగినటువంటి, ఆ విధంగా 7 మార్లు పొటం వేయబడినటువంటి మాటలు కాదు. పొటం వేయబడి దేవుని యొక్క శుద్ధీకరణ ఆచారం చొప్పున ఆయన మాటలు ప్రతి ఒక్కరికి వినిపింపజేస్తూ ఉన్నాడు. పవిత్రమైనవి ఆయన మాటలు. దేవుని మాటలు ఎటువంటమ్మా? పవిత్రమైనవి. ఐక విచారాలతో విన్నా, సుఖభోగాలతో విన్నా, నాకేం లేదు విన్నా, ఆ మాటలు నిష్ప్రయోజనం వినవారికి, అలా వినవారికి. కానీ ఈ మాటలు నాకు శక్తినిస్తున్నాయి. ఈ స్వార్థ ద్వారా నా జీవితం ప్రజ్వరిల్లుతుంది, నా కుటుంబం
ఆశీర్వదించబడుతుంది, నాకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తాడు, ఈ మాటలు శ్రద్ధతో వినడం ద్వారా అనేకమైన విధాలుగా నేను ఫలిస్తాననేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పాన్ని, నమ్మకాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారి పట్ల దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఏం చేస్తాడంటమ్మా? అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. అంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. దేవుని మాటలు వింటున్నప్పుడు ఎంతో భయంతోనూ, వణకుతోనూ, భక్తితోనూ దేవుని మాటలు మనము వినాలి తప్ప యాదృచ్ఛికంగా నాకు తెలిసినవే కదా, మా తాతల కాలం నుంచి కూడా చెప్తున్న మాటలే కదా అన్నట్టుగా దేవుని మాటలు వినకూడదు, చెప్పకూడదు కూడా. ఈ రోజు చెప్పబడుతున్నది కొత్తగా. ప్రపంచంలో ఏ ఒక్కరు చెప్పరు, మళ్ళీ ఇదే స్టైల్లో ఇవే మాటలు ఏ ఒక్కరు చెప్పలేరు. అదంతే. దేవుడు అంత గొప్పగా దేవుని వాక్యాన్ని కొత్తగా 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 చెప్పిస్తున్నాడంటే నువ్వు ఏదో ఒక రోజు నూతనమైనటువంటి పరిపక్వత చెందాలి, నువ్వు నూతనం అవ్వాలి అనే ఉద్దేశంతో దేవుడు నీతో మాట్లాడింపజేస్తూ ఉన్నాడు. నీ కుటుంబాలు అద్భుతాలు చేయడానికి దేవుడు చూస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన పాత నిబంధన వాక్య భాగంలో యెషయా 55వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడకు ఎలాగ మరలక విత్తువానికి విత్తనము, భుజించువానికి ఆహారము కలుగుటకై వర్ధిల్లునట్లు చేయను. అలాగే నా నోట నుండి వచ్చే మాటలు ఎలా ఉంటాయంటే దేవుని మాటలు వర్షాలు పడకపోతే 3.5 సంవత్సరాలు సారెపతి గౌరవాలు ఏం చేశారు? ఆఖరి అప్పాన్ని దేవుని యొక్క ఎలియా గారికి ఇచ్చారు. ఆయన ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు పోషించబడ్డారు. ఆయన ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది, కరువు వచ్చింది, కాటకం వచ్చింది, ఆ ప్రాంతం అంతా కొట్టుకుపోయింది కరువు. తరువాత మరలా ఆయన ప్రార్థన చేయగా వర్షం వచ్చినట్లు లేఖనాలు ఉన్నాయని లేవా? అలా వర్షం కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితులు. వర్షం లేకపోతే ఈ భూమి మీద పంటలు ఉంటాయండి? ఉండవు. పచ్చిక మొలుస్తుందా? పశువులు మేత గడ్డి తినడానికి ఉంటుంది అవకాశం. పాలు ఎక్కడికి వస్తాయి? నీళ్ళు లేకపోతే ఆహారం ఎలా పోకుంటాం? వస్త్రాలు ఎలా శుభ్రం చేసుకుంటాం? ఒళ్ళు ఎలా శుభ్రం చేసుకుంటాం? ఇల్లు ఎలా శుభ్రం చేసుకుంటాం? ప్రతి దానికి కూడా నీరు అవసరం కదా. ఆ నీరును కురిపింపచేసి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ విధంగా అయితే ఆకాశం నుంచి నేను భూమి మీదకి వర్షాన్ని పంపిస్తున్నాను, ఆ వర్షం ద్వారా మీరు పంటలు పండించుకుని భుజిస్తున్నారు, ధాన్యకాలాల్లో మీ ధాన్యాన్ని నింపుకుంటున్నారు, ఏ విధంగా అయితే సుఖశాంతులతో మీరు బతుకుతున్నారు, అలాగే నా నోట నుండి వచ్చే ప్రతి మాట కూడా ఈ భూమి మీద నివాసం చేస్తున్నటువంటి ప్రజలైనటువంటి మీ జీవితాలను పరిపక్వతలోనికి నడిపిస్తున్నాయి, సమాధానంతో బ్రతికింపజేస్తూ ఉన్నాయి, సంతోషంగా బ్రతికింపజేస్తున్నాయి. అటువంటివే నా మాటలు కూడా అనేటువంటి విషయాన్ని గ్రహించండి. మీ జీవితాలు వెలుగొందాలి అంటే, మీరు మంచిగా సుఖశాంతులతో బ్రతకాలి అంటే, ఆయుర ఆరోగ్యాలను సకల సమృద్ధిలోనూ మీ యొక్క కుటుంబాల్లో పెరచాలి అంటే, నా నోట నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఈ వర్షపు నీరు ఏ విధంగా అయితే పంట నుంచి మీ కడుపు నింపుతుందో, నా మాటలు కూడా మీ యొక్క హృదయాన్ని నింపుతున్నాయి. మీ హృదయం నింపబడితే మీ సమస్తం కూడా దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుందని దేవుడు ఈ యొక్క లేఖనాల ద్వారా తెలియజేస్తున్నాడు. సృష్టిని సృజించినటువంటి దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదవమా. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించారు. ఎవరు సృజించారండి భూమిని ఆకాశాన్ని? భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి దేవుడిని మర్చిపోయాం. దేన్ని పూజిస్తున్నాం? భూమిని పూజిస్తున్నాం. భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి వారు భూమి కమ్ము, ఆకాశం కమ్ము, నక్షత్రాలు వచ్చి రాత్రి సమయాల్లో భూమి మీద చక్కని ప్రశాంతమైన వెలుగువండి. సూర్యుడా నీవు వచ్చి ఉదయకాల సమయం నుంచి రాత్రి సమయం వరకు చక్కని వెలుగు అని చెప్పి దేవుడు
దేవుడు లేకుండా వచ్చేసి అన్నీ కూడా దేవుడు లేకుండా ఎవరు రాలేదు. కానీ 6వ రోజున మనిషిని చేశాడు. ఇవన్నీ అనుభూతానికి దేవుని స్తుతించడానికి మనిషిని చేసుకున్నాడు. దేవుని స్తుతించడానికి ముందు భూమిని చేశాడు, ఆకాశాన్ని చేశాడు, నక్షత్రాలు చేశాడు, జలచరాశులను చేశాడు, నీటిని చేశాడు, పంచభూతాలను చేశాడు. అన్నీ ఏర్పాటు చేసి ఒక చక్కని గృహాన్ని ఏర్పాటు చేసి ఆ గృహంలోనికి ఎవరు పంపించాడు? మనల్ని పంపించాడు. అనుభవిస్తున్నాడు. కానీ దేవుడు మనకి అన్నీ ఇచ్చాడు అనే విషయాన్ని మర్చిపోతాం. మోడీ కాదు ఉండమంటే ఉంటాయి 2000 రూపాయల కాగితాలు, వద్దంటే మానేస్తాయి. అంతే కదా, మోడీ గారు ఉండమంటే ఉంటాయి. ఈ రాత్రి 12 గంటలకు ఆయనకి చిరాకు వచ్చి ఈ రోజు నుంచి 2000 కాగితాలు వద్దు అని తెల్లారి ప్రకటించాడంటే 2000 కాగితాలు మనకి మనం ఎవరికి అర్థం దండాలు అంటే మనం కాదులేండి, ప్రజలందరూ మనమే అంటే మనుషులం కదా. ఆ కాగితాలు కడతారు దండం పొద్దుటే లేచి. ఆ కాగితాలు ఉండమంటే ఉంటాయి, చిరిగిపోమంటే చిరిగిపోతాయి కదండి. ఒక ప్రోటోకాల్ ప్రకారంగా రాజ్యాంగాన్ని నిర్మించి రాజ్యాంగ బద్ధమైనటువంటి విధంగా ధనాన్ని రిలీజ్ చేసి జనాంగాన్ని పోషించి సంరక్షించి అనేక విధాలుగా ఆస్వాదించడానికి దేవుడు సంసిద్ధుడై ఉన్నప్పుడు ఆ దేవుడిని మనం ఉదయాన్నే లేచి ఆరాధన చేసి పూజించి నమస్కరించి మొక్కితే ఇవన్నీ మన జీవితాల్లో మన కుటుంబాల్లో యావత్తు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని సానుకూలమైనటువంటి రీతిలో ముందుకు కొనసాగుతాయి. లేకపోతే అరాచకాలు, దేవస్థానం లేకపోతే దేవుడు పూజించకపోతే ఏమవుతుంది? ఈ లోకంలో అరాచకాలు, యుద్ధాలు, వ్యతిరేకతలు, ప్రకృతి వైపరీత్యాలు, మానవపరమైనటువంటి మానవ బాంబులు, మనుషులు హతమార్చుకునేటువంటి క్రూర మృగాలు ఏర్పడిపోయి యావత్ ప్రపంచం అల్లకల్లోలమైపోయినటువంటి పరిస్థితులు మనం చూడవలసి వస్తుంది. అలాంటివేమీ లేకుండా ఉండాలి అంటే, సమాధానంగా మనం బ్రతకాలంటే దేవుణ్ణి మాత్రమే మనము ఆరాధన చేయాలి తప్ప సృష్టిని ఆరాధించకూడదు. ఏదో ఒకరోజు పంచిపోతారు, అయ్యా మహాప్రభు మీరు చూడమన్నట్లుగా మేము చూసాం ఈ ప్రజల్ని, మీరు ఉపయోగపడనట్లుగా ఉపయోగపడ్డ ప్రజలకి ఇక మా వల్ల కాదయ్యా మాకు సెలవు ఇప్పించండి మహాప్రభు అని దేవుణ్ణి అడిగి లయమైపోయే రోజు ఒకటి ఉంది అని లేఖనాల్లో రాయబడ్డాయి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళు, కీర్తన గ్రంథం 107:20 చదువుతాం. కీర్తన గ్రంథం 107:20. ఆయన తన వాక్కును పంపి మనల్ని బాగు చేసేను, వారు విడిపించను. ఆయన కృపను బట్టి నరులకు చేయు ఆశ్చర్య కార్యాలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఇవన్నీ ఎందుకు చేస్తాడండి ఆయన? సజీవులే కదా యెహోవా నామాన్ని స్తుతిస్తారు, దేవుని స్తుతించగలరు. మొన్న ఇద్దరు స్తుతించలేం కదా. అలా స్తుతించడానికి నిన్ను నన్ను జన్మింపజేసేది కదా ఆయన. ఈ భూమి మీద సమస్తాన్ని అనుభవించడానికి, భోజించడానికి, నిద్రపోవడానికి, సకల ఆశీర్వాదాలతో మనం సంతోషంగా బ్రతకడానికి, పిల్లల పాపతో ఆనందంగా బ్రతకడానికి ఇవన్నీ ఏర్పాటు చేసింది దేవుడే కదా. నీ పట్ల కృప చూపించేది దేవుడే కదా. అందుకని దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నామని ఈ లేఖనము ద్వారా పాత నిబంధన పాఠ్యపు భాగం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. చివరిగా యెషయా గ్రంథం 35:9 చూడండి. పాత నిబంధన పాఠ్య భాగం నుంచి విమోచించబడినటువంటి వారి గురించి రాయబడింది. చదువు. చాలా దేవుని అడుగుజాడులో బ్రతికినటువంటి వాళ్ళంటే దేవుని సన్నిధికి ఆనందగానాలతో వెళ్తారట.
ఎక్కడికి వెళ్తారంటే అమ్మ తిరిగి ఆనందగానాలతో పాటలు పాడుకుంటూ శ్రీయంలోకి వెళ్తారట. అక్కడ ఏముండవంట, క్రూర మృగాలు ఉండవంట, జంతువులు ఉండవంట, హింసలు ఉండవంట, ప్రతీకారం చేసేవాళ్ళు, పగలు పట్టుకునేవాళ్ళు ఉంటారట. అందరూ శాంతియుతంగా, సమాధానయుతంగా, సంతోషంగా, ఆనందంగా జీవకిరీటాలు ధరింప చేసుకుని ఎంతో ఆనందంగా దేవుని యొక్క జీవ మార్గాల్లో ప్రయాణం చేస్తారు అనేటువంటి విషయాన్ని దేవుడు పాత నిబంధన పాఠ్యభాగం చివరిలో మనకు తెలియజేశాడు. దేవుని యొక్క మంచి చెడు అంతా అనుభవిస్తున్నాం మనం ఈ లోకంలో. పైగా జీవిత పర్యంతము దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలాలకు మనం వెళ్ళబోతున్నాము. ఆ స్థలంలో కూడా ఉండి దేవునితో పాటుగా మనం ఆనందించబోతున్నాం. ఇది దేవుని వాక్యం. ఇన్ని మహిమాన్వితమైనటువంటి కృపలు మనకు దేవుడు ఏర్పాటు చేసినప్పుడు దేవుని యొక్క మనం భయభక్తులతో బ్రతకాలంటే బ్రతకమని వాక్యం తెలియజేస్తాం. స్వార్థ పాఠ్యభాగము నీ జీవితం అంటే నీ ఏ నేలగా ఉంది అనే విషయాన్ని తెలియజేస్తుంది. మార్క్స్ వార్త 4:16-32 దేవుని వాక్యం మానవ జీవితాల్లో ఫలభరితం కావాలంటే మానవ హృదయమైనటువంటి నేల ఫలభరితమైన నేలగా ఉండవలసి ఉంది అని చెప్తుంది. మార్క్స్ వార్త 4:14-20 ఎత్తబడుదు కానీ వారిలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోద్ది. అటువలే ఎవరనగా విని సంతోషంగా అంగీకరించేవారు, వేరు లేకపోవడం వల్ల కొద్ది కాలం ఉండగా తర్వాత మాడిపోతారు. తర్వాత వాక్యం నిమిత్తం శ్రమైన హింసైనా చాలా వాక్యం వినేవాళ్ళు 3 రకాలు ఉన్నారండి. దేవుడు పాత నిబంధనలో నా మాటలు వినండి, వర్షం వచ్చి భూమి మీద నీళ్ళు ఎలాగా గోదావరిలో నదుల్లో నింపబడి మీకు చక్కని పంటలు పండుకోవడం భయపడుతున్నాయో, మీరు భూమి చేసి శుభ్రంగా హాయిగా ఉండడానికి భయపడుతుందో, నా మాటలు కూడా అంతకంటే ప్రాధాన్యత ఇస్తుంది, అంతకంటే ముఖ్యమైన నా మాటలు అని పాత నిబంధనలో సుఖించు హాయిగా బ్రతుకు జీవుడా అని చెప్తున్నాడు. స్వార్థ పాఠ్యభాగంలో దేవుని మాటలు వినేవారు హృదయాల గురించి చెప్తున్నాడు. వింటారని కానండి, వాటిలో వేరు లేనందున, విత్తబడినటువంటి ఆ విత్తనాల్లో వేరు లేనందున, నేలలో చమురు లేనందున ఆ విత్తనాలు పైపైన పడి వేరు లోపలికి వెళ్ళకపోవడం వల్ల, నేల గట్టిగా ఉండడం వల్ల, అంటే రాత్రి తీయాలి మొక్కలు రావు కనుక వచ్చినట్టే వచ్చి కొంత సమయానికి ఏమవుతాయి, చచ్చిపోతాయి. రాతి నేలలో పడిన విత్తనాలు వచ్చి, మండల పొదలు ఐక్య విచారాల్లో పడినటువంటి విత్తనాలు వచ్చి, లోక సంబంధమైన ఆలోచనలు కలిగినటువంటి ఏ నేల మీద పడినా, ఏ ఒక్కరికి దేవుని వాక్యం అందించినా ఆ వాక్యం వారు వింటారు కానీ గ్రహించదు. ఆ వాక్యం ద్వారా వారికి ఏ విధమైనటువంటి మేలు జరగదు. ఇది సత్యం, జరగదు, తప్పనిసరి కలిగి అంతే కదండి. వాక్యం వెనక జరుగుతాయి ఏమన్నా జరగదు. వచ్చి వెళ్ళు, చూడు, మందిరం చుట్టూ ఆ ప్రత్యక్షత చూసి కనీసం దాని మూలంగానైనా రేపన్న రోజుని మార్చడానికి ఒక అవకాశం ఏర్పడవచ్చు. అది కూడా ఒక మేలే, రావద్దని కాదు, కానీ దేవుడు వాక్యం వినడంలో ఫలించాలి అంటే మనలో ఐహిక విచారాలు ఉండకూడదు, మనలో చీకు చుట్ట ఉండకూడదు. ఉన్న దేవుడికి అప్పగించాలి. ఒక వెంట్రుకను తెల్లగా కానీ నెలగా కానీ నువ్వు చేయలేవు. సింహం పిల్లలు చూడు, ఆకలి కొన్నా కానీ నేను నా పిల్లల్ని ఆకలి కొననీయను. పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా? ఇవన్నీ దేవుని మాటలే కదండి. మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కాదు. మీకు ఏం తక్కువ చేస్తాను? ఏ క్షణంలోనే మేము విడిచిపెట్టాను?
ఎప్పుడు మీరు మోకరించి కూర్చుని నిలబడి ఏ భంగిమలో మీరు ప్రార్థన చేసినా మీ ప్రార్థనకి నేను ప్రతిఫలం ఇవ్వకుండా ఉన్నానా? ఏ క్షణానైనా మీ చేయి నేను జార విడిచానా? జార విడిస్తే నీ పరిస్థితి ఏమై ఉండేది అని దేవుడు మాట్లాడచ్చు. మంచి నేల గురించి వ్రాయబడిన మాట. మంచి నేల, మంచి ఉదయం. ఉదయము ఘోరమైన వ్యాధి కలిగింది. అది నేను, నాకు శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బంతో నింపబడిన ఉదయం. చాలా డబ్బాలు కొట్టుకుంటుంది, చాలా విడిసిపడుతుంది, చాలా గంభీరంగా ప్రవర్తిస్తుంది, చాలా అహంకారంతో ఉదయం మాట్లాడడం చేస్తుంది. కానీ దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నీ హృదయం మంచిదైతే, నీ హృదయంలో అటువంటి లోకసంబంధమైనటువంటి మాలిన్యం లేకుండా పోతే, నువ్వు శుభ్రం చేసుకోగలిగితే, నీ నేలను సేద్యపరచుకోగలిగితే, నేను విత్తినటువంటి విత్తనాలు మొలకెత్తుతాయి. ఆవు గింజంత విశ్వాసం రేపటి వరి చెట్టంతా అవుతుంది. విశ్వాసంలో నువ్వు వేర్లు తన్ని ఖర్జూర వృక్షం వలె నువ్వు మొవ్వు వేయబడతావు. దేవుని వాక్యం వినడం ద్వారా అనేకమైన వేర్లు నువ్వు అనుభవిస్తావు. ఎందుకంటే ఎవరైనా చెప్తారమ్మా, ఎందుకంటే గొప్పగా చెప్పగలిగే దేవుడు ఉన్నాడా? మనకు సహాయంగా ఉన్నాడు, పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. ఆయన కాపుదల ఉంది. అడుగడుగున మనము చేపట్టి నడిపిస్తున్నాడు. అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, మన హృదయాన్ని సరి చేసుకోమని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన తనని సరి చేసుకో, జాగ్రత్తగా చూసుకో. ఓ ప్రియుడా, ఓ విశ్వాసి, నీవు మందిరానికి పోయినప్పుడు నీ హృదయాన్ని సరి చూసుకో, సరి చేసుకో. నీ హృదయాన్ని కడుక్కో, నీ ప్రవర్తన అంతటిని సరి చూసుకో, జాగ్రత్తగా కనిపెట్టుకో. నీ ప్రవర్తన సరి అయిందా లేదా? నా జీవం ఏం పాటిది? నేను ఎంతటి వాడను? దేవుని సన్నిధిలో ఎంతగా వర్దిల్లడానికి నేను ఎంతటి వాడను? నేను ఏ పాటి వాడను ప్రభువా అని దావీదు ప్రార్థన చేస్తున్నాడే. అంతటి ప్రార్థనాపరుడు. ప్రార్థన చేస్తే పరుపు తేలేంతగా కన్నీరు కార్చినటువంటి వాడు. నేను ఎంతటి వాడను ప్రభువా నీ సన్నిధిలో వర్దిల్లడానికి? నేను ఎంతటి వాడను ప్రభువా నీ సన్నిధిలో నేను హెచ్చించబడ్డానికి? ఇంతగా నన్ను హెచ్చించినట్టు నేను ఏ మాత్రపు వాడను అని హృదయాన్ని ప్రతి ఒక్కరు కూడా తగ్గింపు స్వభావం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలంటే వద్దారు. ఒక అధ్యాయం చూద్దాం. పత్రిక పాఠం 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 4వ అధ్యాయం 5వ వచనం వరకు పౌలు తన పరిచర్యలో కష్టాల్లో కూడా నిలిచి ఫలించాడు, వ్యతిరేకతల మధ్య విశ్వాసం కలిగి ఉన్నాడు అనేటువంటి చక్కని మూలాలు మనకు కనిపిస్తున్నాయి. అపోస్తలుడైన పౌలు ఆయన అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటూ ఉన్నాను, మీరు నన్ను పోలి నడుచుకుంటే మీరు మంచిది అనగలిగే విశ్వాసం మేము ఉన్నామండి. రోజుల్లో నేను దేవుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అనగలిగే విశ్వాసం మనలో ఉందా? మహానుభావుడు దేవుని వాక్యం కొరకు చెరసాల్లో వేయబడ్డాడు. దేవుని వాక్యాన్ని ప్రకటించడం కొరకు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తరమబడ్డాడు, రాళ్లతో పట్టబడ్డాడు, కొరడాలతో పట్టబడ్డాడు, హింసించబడ్డాడు. చూటిపట్టి మాటలతోనూ ప్రతికూలమైనటువంటి పరిస్థితులతోనూ ఆయన ఎన్నో మార్లు తలదించుకోవాల్సిన పరిస్థితులు వచ్చినా దేవుని సన్నిధిలో నిలబడినటువంటి పౌలు దేవుని కొరకు అవన్నీ కూడా పడుతూ లేస్తూ దేవుని కొరకు తన యొక్క దేవుడు పిలిచినటువంటి పిలుపు కొరకు ఎంతగానో శ్రమలు అనుభవించినటువంటి ఒక గొప్ప సేవకుడు అపోస్తలుడైన పౌలుని మీకు తెలియజేస్తాను. పిలువబడినటువంటి మొట్టమొదటి రోజు నుంచి ప్రభునందు నిద్రించే వరకు, తుది శ్వాస విడిచే వరకు, రెప్పపాటైన తన విశ్వాసాన్ని అన్నట్టు కూడా చాలా విడువని గొప్ప విశ్వాసి ఎవరైనా ఉన్నారు అంటే కృత నిబంధనలో ఆయన పౌలు గారని చెప్పడానికి నేను గర్విస్తున్నాను, ఆనందపడుతున్నాను.
పెద్దవారయ్యారు, అనేకమైన శ్రమలు అనుభవించారు. దేవుని సంఘాలను స్థాపించడానికి, సంఘాలలో పెద్దలను నియమించడానికి, విశ్వాసాలను కట్టడానికి, సంఘాలను ప్రోత్సహించడానికి, సంఘాల దేవుని వాక్యాన్ని ప్రచురించడానికి, అనేకమైన విధాలుగా సంఘాలను దేవుని యొక్క వాక్యం చేత నింపడానికి అనేకమైనటువంటి శ్రమలు అనుభవించినటువంటి శ్రమానుభవం కలిగినటువంటి వాడు అపోస్తలుడైన పౌలు. ఆయన అధ్యయనం అయిన తర్వాత పత్రికలు రాస్తున్నటువంటి తరుణం చెరసాల్లో ఉండి స్వార్థ చేశాడండి. మెడకు సంఖ్యలు, చేతులకు సంఖ్యలు, కాళ్ళకు సంఖ్యలు, చేతులు అలా చాపు పడుకోవడానికి లేదు, కాళ్ళు ఇలా ముడుచుకుని పడుకోవడానికి లేదు, కావలసినటువంటి భాగ్యంలో కూర్చోవడానికి లేదు. ఈ శిక్ష దేని కొరకు అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించినందుకు, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించినందుకు. ఆయన అన్నాడు తిమోతి గారితో, శిష్యుడైనటువంటి తిమోతితో, దైవజనుడా, దేవుని వాక్యాన్ని వక్రంగా బోధించేటువంటి బోధకులు రాబోయే కాలం వస్తుంది. దేవుని వాక్యాన్ని తమకు ఇష్టంగా బోధించేటువంటి బోధకులు రాబోతున్నారు. తనకు అనుకూలంగా మార్చుకోబోతున్నారు బోధని. పబ్లిక్ని అనగా విశ్వాసాన్ని, సంఘాలని వారు ఆకర్షించడానికి మాత్రమే ప్రయత్నిస్తారు తప్ప దేవుని నామాన్ని మహిమపరచడానికి ప్రయత్నమే చేయరు. దేవుని నామాన్ని మహిమపరచడానికి, దేవుని నామాన్ని కీర్తించడానికి, అనేకులను దేవునికి తిప్పడానికి ప్రయత్నం చేయకుండా తమను తాముగా హెచ్చించుకుంటూ, అనేకులను ఆకర్షించుకుంటూ, వారే దైవ సంబంధమైనటువంటి గొప్ప ప్రవక్తలుగా, దైవజనులుగా వక్రీకరించుకుంటూ నడుచుకునేటువంటి కాలం రాబోతా ఉంది. దైవజనుడా తిమోతి, దేవుని మాటలు వినడానికి ఆసక్తి చూపించే కాలము మరుగైపోయే పరిస్థితులు రాబోతున్నాయి. దురద చెవులు కలిగినటువంటి వారు, అబ్బా నన్ను పొగిడితే చాలు, అబ్బా నా గురించి గొప్పగా చెప్తే చాలు, అబ్బా నాకంటే గొప్పవాడు లేడని సంఘాల్లో సంబోధిస్తున్నటువంటి ఈ సేవకుడే నాకు గొప్పవాడు అనేటువంటి కాలం రాబోతోంది. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించు, నువ్వైతే వాటిని విసర్జించు, ప్రేమను కలుగుతూ గద్దించు, హెచ్చరించు, బుద్ధి చెప్పు. దేవుని మాటలు మాత్రమే చెప్పు. నీ సొంతానికి ఎప్పుడు కూడా దేవుని మాటల్ని ఉపయోగించుకోవద్దు. దైవజనుడా, నీవైతే లోక సంబంధమైనటువంటి స్వార్థం కాక దైవ సంబంధమైనటువంటి ఆత్మీయమైనటువంటి ప్రకటనలను మాత్రమే జరిగించు అని శిష్యుడైనటువంటి తిమోతికి దైవజనుడైనటువంటి పౌలు గారు చెప్తూ ఉన్నటువంటి మాటలన్నీ ప్రభునందు ప్రియమైన వాళ్ళ మన భావితరాలకు కొన్ని మాటలు నేర్పించగలుగుతున్నామా? మన భావితరాల బిడ్డలకు కొన్ని దేవుని పరమైన మాటలు నేర్పించగలుగుతున్నామా? మన భావితరాల బిడ్డలకు ఏం నేర్పించగలుగుతున్నామా? 600 చిల్లర కీర్తనలు ఉన్నాయి. చూడకుండా ఒక కీర్తన పాడగలిగే స్థితిలో మనం ఉన్నామా? మంచిది. మన బిడ్డల్ని ఉంచగలిగేమా? ఇంకా మంచిది. ఆ ప్రయత్నం ప్రతి ఒక్కరు చేయాలి. మనం నూతన సంఘాల్లో పుట్టాం, నూతన సంఘాల్లో పెరుగుతున్నాం, నూతన సంఘాల్లో దేవుని సన్నిధానాల్లో చేరుతున్నా మన పెద్దలను మనము ఎత్తి తెచ్చుకుంటూ ఉంటే కనుక నూతన జీన్స్ ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి. దైవ సంబంధమైన రీతితో మన సంఘాలను మనం కట్టుకోవాలి. అవుట్ ఆఫ్ మెసేజెస్ కానీ, అవుట్ ఆఫ్ లాంగ్వేజెస్ కానీ మన మందిరాల్లో వినబడకుండా చూసుకోవాలి. ఆత్మీయంగా మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి కీర్తనలు పాడుకుంటూ, మనకు ఏర్పాటు చేయబడినటువంటి మూల పాఠాల్లో ఉన్నటువంటి గొప్ప అనుభవాన్ని మనం చూస్తూ ఆస్వాదించాలి, తిలకించాలి, ప్రేమించాలి, జీర్ణించుకోవాలి, వినాలి, మింగాలి, అనుభవించాలి. తద్వారా మన మనస్సులో మనము సంతోషించాలి అనేటువంటి విషయాన్ని ఈ తిమోతికి అపోస్తలుడైన పౌలు రాయడం జరుగుతుంది. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుకుందామా? 1 తిమోతి 6:11. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము.
అయితే వీటిని విసర్జించి ఓర్పును, ప్రేమను, సాత్వికమును, దీర్ఘశాంతమును కలిగి జీవించడానికి ప్రయాసపడు. సంఘాల్లో నువ్వెంతో ఓర్పుతో గద్దించు, హెచ్చరించు, బుద్ధి చెప్పు. వాళ్ళు ఎలా ఉంటే నాకెందుకులే అని వెళ్ళిపోవద్దు. వాళ్ళ కొరకు పట్టించుకో. తెలియదు వారికి పాపం, చిరాకు పడతారు అయినా సహించు, ఓర్పు కలుగుండు. ఆగ్రహపడతారు అయినా భరించు. తెలిసి వచ్చిన తర్వాత వారే నిన్ను ప్రేమిస్తారు, తెలిసి వచ్చిన తర్వాత వారే నిన్ను చేర్చుకుంటారు. అయ్యో నా దైవజనుడని నిన్ను ప్రేమతో పలకరిస్తారు. దైవజనుడా లోక సంబంధమైన రాగద్వేషాలకు తావులేకుండా ఈ ప్రేమను కనుపరచు. నా ప్రత్యక్షతలను నడువు. ఇదిగో నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను. దేవుని యొక్క పరిశుద్ధ స్థలాల్లోనికి నేను వెళ్ళిపోతున్నాను. అటువంటి పరిశుద్ధ స్థలాల్లోనికి నువ్వు రావడానికి నువ్వు అహర్నిశలో పని చేయి, కృషి చేయి. సమయాన్ని వృధా చేయొద్దు. సమయం మనకు అసమయమనగా ప్రార్థన చేయి. సమయమును పోనీక దేవుని వాక్యాన్ని బోధించు. చక్కని విషయాలు మనకు తెలియజేశారు పౌలు గారు. చూడండి, గలతీయులకు రాసిన 6వ అధ్యాయం 1వ వచనం చెప్పి ముగిస్తాను. గలతీయులు 6:8. ఏలయనగా తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట. కోత విస్తారమే కానీ పనివారు పొదువాయారు. పనివారు పొదువాడు అంటే చాలా మంది ఉంటే అనుకుంటున్నారు. ఆత్మను బట్టి విత్తేవారు, ఆత్మను బట్టి విత్తే పనివారు పొదువాయారు. శరీరాన్ని బట్టి విత్తేవారు మెక్కటముగా ఉన్నారు, కానీ ఆత్మను బట్టి విత్తేవారు లేకపోయారు. శరీరమును బట్టి విత్తువారు క్షయమైనటువంటి పంట కోస్తారంట. ఎందుకు? పనికిరాని పంట. భూ సంబంధమైన ధనాన్ని సంపాదిస్తారు, భూ సంబంధమైన ఐశ్వర్యాన్ని సంపాదిస్తారు, భూ సంబంధమైనటువంటి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు, భూ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని సంపాదిస్తారు, భూ సంబంధమైనటువంటి గొప్ప పేరును ఆక్రమిస్తారు. ఆత్మను బట్టి విత్తువారు ఏ పంట కోస్తారమ్మా? నిత్య జీవం అనేటువంటి పంట కోస్తారు. 2 రకాలైనటువంటి విశ్వాసం చూసాం, 2 రకాలైనటువంటి నేలను చూసాం, 2 రకాలైనటువంటి సేవకులను చూసాం, 2 రకాలైనటువంటి వాక్యాన్ని చూసాం, 2 రకాలైనటువంటి ఫలాలు నిష్ఫలాలు మనం ఈ పాఠ్య భాగంలో చూస్తున్నాం. ప్రభుత్వం ప్రేమైనటువంటి మనం ఫలించాలంటే ఆత్మను బట్టి విత్తే మాటలు వినాలి. ఆత్మను బట్టి మనము జీవించాలి. ఆత్మ లేనివాడు నా వాడు, పరిశుద్ధాత్మ లేనిదే వేదాగామ పఠనము కాదని అని మన యొక్క కవులు మనకు చక్కని ఆ కీర్తనలు కూడా రాసించారు. ప్రభుత్వం ప్రియమైనటువంటి ఈ లోకాన్ని జయించాలంటే ఆత్మీయమైనటువంటి మాటలు మనం వినాలి. ఈ లోకాన్ని త్యజించాలి అంటే ఆత్మీయమైనటువంటి మేలులను మనం ఇతరులకు పంచిపెట్టాలి. ఆత్మీయత అనేటువంటి మర్మాల బడిలోనికి మనం ప్రవేశించాలి. ఆత్మీయమైన మర్మాల బడిలో మనము సేద తీరాలి. దేవుని యొక్క జీవం కలిగినటువంటి మాటలను మనము స్వీకరించాలి. ఏదో విన్నామా, ఏదో వెళ్ళామా, ఏదో ఉన్నామా అంటే కాదు. ఎంతో విలువైనటువంటి గడియల్ని ఇచ్చాడు దేవుడు, ఎంతో విలువైనటువంటి సమయాన్ని ఇచ్చాడు దేవుడు. పుట్టిన మొదలుకునేది వరకు ఎంతవరకు దేవుడిని కాచి కాపాడారు. తన కృపలో, తన మహిమతో ఆయన నిన్ను కప్పుతూ ఉన్నారు. ప్రతి విషయాల్లో నిన్ను కాపాడుకుంటూ వచ్చారు. కనుక మనం ఆయనకు చేయగలిగినట్టు ఏంటంటే ఆత్మీయమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండదు. లోక సంబంధ విశ్వాసాన్ని కాదు, శరీర సంబంధ విశ్వాసాన్ని కాదు, శరీర సంబంధమైన గొప్ప కాదు, శరీర సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి ప్రేమాభిమానాలు కాదు. ఆత్మీయమైనటువంటి ప్రేమాభిమానాలను మనం సంపాదించాలి. ఆత్మీయమైనటువంటి మనుషులను మనం సంపాదించుకోవాలి. ఒక మాటలు చెప్పాలంటే
కొన్ని ఆత్మలను సంపాదించుకుని దేవుని సన్నిధికి మనము వెళ్ళాలి. దైవజనుడా, కొన్ని ఆత్మలను సంపాదించుకుని నువ్వు నా వద్దకు రావటానికి ప్రయత్నం చెయ్యి. దేవుని మాటలు చెప్తూ ఉంటే అమ్మాయి గ్రామంలో పేతురు యోహాను నడిచిపెడుతూ ఉండగా యేసు ప్రభు సిలువ అనంతరం మరో వ్యక్తి వచ్చి, అయ్యా మీరు చెప్పుకుంటుంది ఎవరి కొరకు? యేసు ప్రభు. యేసు ప్రభు అంత గొప్పడా? మీకు తెలియదండి, మీ దేవుడు కాదా? మహానుభావుడండి, పరిశుద్ధుడండి, దేవుని కుమారుడండి. అట్లాంటి దేవుణ్ణి వీళ్ళు సిలువ వేశారండి, తెలియక పాపం చేశారండి. దేవుని కుమారుడు అనేటువంటి విషయం వీళ్ళకి అర్థం కాలేదండి. ఎంతో పరిశుద్ధుడండి, దేవుని కొరకు సిలువ వేయబడ్డాడండి, ఆయన మంచుడండి యేసు ప్రభు. అలాగయ్యా, అవునా, నిజమా అనేటువంటి మాటలు వారి హృదయాలు ఉన్నటువంటి మంట పుట్టించాయి. రేపు స్నేహం జీవము కలిగినటువంటి దేవుని మాటలు వింటూ ఉంటే రాష్ట్రం పుట్టాలి. జీవం కలిగినటువంటి దేవుని మాటలు వింటూ ఉంటే మన హృదయాల్లో మంట పుట్టాలి, పౌరుషం పెరగాలి. దాసుడిగా ఈ లోకంలో నేను జీవిస్తున్నాను ఈ పాపానికి, దాసుడిగా ఈ లోకంలో నేను బ్రతుకుతున్నాను ఈ శాపానికి. ఇక నుంచి అయినా దేవుని జీవం కలిగినటువంటి మాటలు మాత్రమే నేను దాసుడిగా బ్రతకాలి, స్వతంత్రుడిగా జీవించాలి. పాపము నుంచి దేవుని యొక్క పరిశుద్ధతలోనికి అడుగు పెట్టాలి. ఎంతకాలం ఈ పాపం నాకు, ఎంతకాలం ఈ పాపం అనేటువంటి కబద్ధ అస్త్రాల్లో నేను చిక్కుపోయి బ్రతకాలి నేను అనేటువంటి గొప్ప నిబంధన చేసుకో, అనేటువంటి గొప్ప ఆశయం కలిగి ఉండాలి. అప్పుడే నిత్య జీవాన్ని చేపట్టే హక్కుదారుడు నిత్య జీవంలోకి ప్రవేశించగలిగే ఒక గొప్ప ప్రవేశ అర్హత నీకు లభిస్తుంది. ప్రభునందు ప్రియమైన ఎందరో వచ్చారు, ఎందరో వెళ్ళారు, ఎందరో పుట్టారు, ఎందరో వింటారు. ఏ ఒక్కరు ఏ ప్రదేశానికి వెళ్ళారు, ఏ ఒక్కరు ఏ ప్రదేశంలో మనం చూడబోతున్నాము అంత వెలాకి ఎవరికి తెలియదు. కనుక ఎవరికి వాళ్ళమే పరిశీలన చేసుకోవాలి. నేను పరిశుద్ధుడైనటువంటి దేవుని వాక్యాన్ని విన్నాను, నేను పరిశుద్ధంగా జీవిస్తున్నానా లేదా? నా మనస్సులో, నా తలంపుల్లో, నా ఉద్దేశాల్లో, నా యొక్క బ్లడ్లో, నా యొక్క శరీరంలో ఏమైనా పాపం వచ్చి ఉందా? తప్పుడు ఆలోచనలు ఉన్నాయా? కోపం ఉందా? దేవుని ఆజ్ఞాతి క్రమం ఏమైనా నేను చేస్తాను నా జీవితాల్లో? ఆజ్ఞాతి క్రమం పాపం అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఆ పాపం వల్ల వచ్చే జీతము మరణమని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఆ మరణం వైపు నేను ప్రయాణం చేస్తానా? పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని విని ఆలోచించి నా హృదయంలో దాచుకుని 100కి 100 పాళ్ళు 30దంతలుగా 60దంతలుగా 100 ఫలింపచేసి ఆత్మీయమైన ఫలాలతో, సంతోషంతో, ఆనందంతో దేవుని సన్నిధికి చేరుకోగలిగే విశ్వాసాన్ని నేను కలిగి ఉన్నానా? ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళని ప్రశ్నించుకోవాలి, ఎవరి జీవితాలు వాళ్ళు సరిచేసుకోవాలి, ఎవరి కుటుంబాలు వెలిగించుకోవాలి. అలా వెలిగించుకోలేకపోతే, అలా కాపాడుకోలేకపోతే, అలా జీవించుకోలేకపోతే ఈ విశ్వాస జీవితం నిష్ప్రయోజనం. ఆనాడు నీ కొరకు నా కొరకు సిలువ పడ్డాడు యేసుప్రభు. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. ఆయన పరిశుద్ధమైన రక్తంతో నిన్ను నన్ను కడిగాడు. అలా కడగాలని ఆయన సిలువను ఎక్కాడు తప్ప యాదృచ్ఛికంగా చూసి చూడక, అర్థమయ్యి అర్థం అవ్వక, నిష్ప్రయోజనమైన పాత్రగా నువ్వు మిగిలిపోతామని కాదు. ఆయన సిలువ యాత్రను జ్ఞాపకం చేసుకుని, ఆయన సిలువను బలైనటువంటి ఆ యొక్క బలి పశువును గుర్తు చేసుకుని, పస్కా పశువును, మేక గొర్రెలను గుర్తు చేసుకుని, పిల్లరా నా కొరకు ఉదించబడినటువంటి గొర్రె పిల్ల అయితే నా పాపాలను కొట్టివేయడానికి ఉదించబడింది. శాప విముక్తుడను నన్ను జరిగించడానికి ఉదించబడింది. ఆ గొర్రె పిల్ల రక్తంలో నేను కడుగుపడ్డాను. నీతిమంతుడిగా నేను జీవించాలి. విశ్వాసం వలన నేను నీతిమంతుడిగా మార్చబడాలి. ఒక నూతనమైనటువంటి జన్మ నేను ఎత్తాలి. గొప్ప ఆలోచన
ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉంది. నిత్యము యజ్ఞం చేయాలి, నిత్యము నిరంతర ప్రార్థన చేయాలి, నిత్యము ఆయన స్తుతించిన ఆయన రుణము మనము తీర్చగలమండి. తీర్చేసుకోగలమా? ఒక ఆదివారం వస్తే, ఒక శుక్రవారం వస్తే, ఒక కృతజ్ఞత కూడికి వెళ్తే, జాగ్రత్తగా ఓపిక కూర్చుంటే, ఒక కూటం ద్వారా, ఒక ఆరాధన ద్వారా, ఒక ప్రార్థన ద్వారా, ఒక రోజు ద్వారా, ఒక 2 రోజుల ద్వారా, కొన్ని సంవత్సరాల ద్వారా ఆయన రుణము మనము తీర్చగలమా? నిత్యము స్తుతించిన ఆయన రుణము మనము తీర్చుకోలేము. ఆయన ప్రాణం పెట్టి మనల్ని కోరుకున్నాడు. క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చాడు మన కొరకు. తన ప్రాణం పెట్టి మనల్ని సంపాదించుకున్నాడు. నిర్జీవమైన క్రియల వైపు, నిర్జీవమైనటువంటి మాటల వైపు, నిర్జీవమైనటువంటి స్థితిగతుల వైపు, నిర్జీవమైనటువంటి తీరుతెన్నుల వైపు మనం ప్రయాణం చేస్తూ ఉంటే ఆయన నిన్ను నన్ను చూసి వలవల వలవల కన్నీరు కారుస్తూ ఉన్నాడు. నా ఉదయం దగ్గరికి, నీ ఉదయం దగ్గరికి వచ్చి నిలబడి కలుపు తడుతూ కలుపు తీయమని బాధపడుతున్నాడు. మన ఉదయము కుర్చీ చేసుకుని కూర్చున్నటువంటి అపవాది కావచ్చు, తంత మంత్రాలు కావచ్చు, అధికార వ్యామోహాలు కావచ్చు, ఆడంబరాలు కావచ్చు, అత్యాశలు కావచ్చు, దేవుడు మన హృదయాల్లోనికి రాకుండా చేయడానికి అడ్డంకులుగా మిగిలిపోతూ ఉండొచ్చు. వాటన్నిటిని శుద్ధీకరణ చేసుకుని, వాటన్నిటిని విడిచిపెట్టి దేవుడు మన హృదయాల్లోనికి ఆస్వాదిద్దాం. నిత్యము ఆయన యొక్క పరిశుద్ధమైన మందిరాలను నివాసం చేద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును గాక. ఆమేన్. దేవా Amen.